హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఫుల్ వీడియోలో అయితే ఒక బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఇన్విజిబుల్ చైన్ విత్ బ్లాక్ బీడ్స్ తో అయితే మేక్ చేసి చూపించబోతున్నాను. ఈ చైన్ మేకింగ్ అయితే నేను తిలకం షేప్ వైట్ కలర్ గ్లాసీ కుందన్స్ అయితే యూస్ చేస్తున్నానండి. ఫస్ట్ మనం ట్రాన్స్పరెంట్ గా ఉండే OHP షీట్ అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ B7000 గ్లూ అనేది ప్రాపర్ గా అప్లై చేసుకోవాలి. తర్వాత వైట్ కలర్ గ్లాసీ కుందన్స్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 by 1 స్టిక్ చేసుకోవాలి. ఈ ఇన్విజిబుల్ చైన్ అనేది మనం ఇంట్లోనే చాలా ఈజీ అండ్ సింపుల్ గా మేక్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఈ చైన్ మేకింగ్ అనేది చాలా తక్కువ కుందన్స్ తో అయితే ఫినిష్ చేసుకోవచ్చు. చాలా తక్కువ అమౌంట్ తో అయితే మనం ఇంట్లోనే చాలా ఈజీగా చైన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఫస్ట్ ఈ పెండెంట్స్ నీట్ ఫినిషింగ్ అనేది ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకోవాలండి. ఫస్ట్ థింక్ మనం ఈ ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ అయితే B7000 గ్లూ యూజ్ చేయాలండి. ఈ గ్లూని మనం అప్లై చేసుకునేటప్పుడు బాగా ఓవర్ గా కాకుండా అలాగని లైట్ గా కూడా కాకుండా మీడియం క్వాంటిటీలో అయితే అప్లై చేసుకోవాలండి. అప్పుడే కుందన్ అనేది మనకి మంచిగా స్టిక్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేను ఒక్క పెండెంట్ కి 6 కుందన్స్ అయితే యూజ్ చేసి ఫ్లవర్ షేప్ లో అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఈ చైన్ కి అయితే నేను 3 పెండెంట్స్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఈ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవడం జరిగింది కదండి. నెక్స్ట్ నేనైతే ఈ పెండెంట్స్ మధ్యలో గోల్డ్ కలర్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. అవి కూడా బాగా స్మాల్ సైజ్ లో అయితే తీసుకొని స్టిక్ చేసుకుంటున్నాను. లాస్ట్ గా ఈ ఫ్లవర్స్ పైన సిల్వర్ కలర్ క్లిప్ స్టోన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. ఈ క్లిప్ స్టోన్స్ ని నేను ఎందుకు యూజ్ చేశాను అనేది మీకు మేకింగ్ ప్రాసెస్ లో చాలా డీటెయిల్ గా చెప్తానండి. సో దట్ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు వాచ్ చేయండి. చూసారు కదండి, పెండెంట్ ని ఎలా స్టిక్ చేసుకోవాలి అనేది నేను చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. గ్లూ అనేది బాగా డ్రై అయ్యాక ఈ థ్రెడ్ కటర్ తో అయితే మనం పెండెంట్స్ ని కట్ చేసుకోవాలండి. ఈ పెండెంట్స్ మేకింగ్ లో అయితే మనం ఈ థ్రెడ్ కటర్ ని మాత్రమే యూజ్ చేయాలండి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఈ థ్రెడ్ కటర్ అయితే మనకి నియర్ బై షాప్స్ లో అయితే చాలా ఈజీగా దొరుకుతుంది. చాలా నీట్ గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చైన్ మెయిన్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇవైతే లాకింగ్ బీట్స్ అండి. నెక్స్ట్ బ్లాక్ బీట్స్ అన్నమాట. చైన్ మేకింగ్ లో అయితే మనకి మెయిన్ లాకింగ్ బీట్స్ అన్నమాట. ఎందుకు అనేది మీకు మేకింగ్ ప్రాసెస్ లో అయితే తెలుస్తుంది. నెక్స్ట్ నేను గేర్ వైర్ అయితే తీసుకున్నాను. లాస్ట్ గా మనకి కావాల్సింది కటింగ్ ప్లైర్ అండి. చాలా మంది నోస్ ప్లైర్ అయితే యూజ్ చేస్తారండి, బట్ నేను ప్రెసెంట్ అయితే ఇదే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ గేర్ వైర్ లోకి మనం పెండెంట్ అనేది ఎక్కించుకోవాలి. గేర్ వైర్ అయితే నేను 17 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మనం ఈ పెండెంట్ పైన అయితే క్లిప్ స్టోన్ అనేది స్టిక్ చేసుకున్నాం కదండి. ఈ క్లిప్ స్టోన్స్ కి హోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దట్ మనం ఈ చైన్ ని చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు. దీని ప్లేస్ లో అయితే మనం ఐ పిన్స్ ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే సింపుల్ వే అండి. మిడిల్ లోకి పెండెంట్ ఎక్కించుకున్నాక గోల్డ్ బీడ్స్ అయితే తీసుకున్నాను. మనం పెండెంట్ మేకింగ్ కి అయితే మిడిల్ లో బీడ్స్ అనేవి స్టిక్ చేసుకున్నాం కదండి. ఆ గోల్డ్ బీడ్స్ ని ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ పెండెంట్ ఎక్కించుకున్న తర్వాత ఒక గోల్డ్ బీడ్ ని అయితే యాడ్ చేసుకున్నాను. 2 బ్లాక్ బీడ్స్ ని అయితే యాడ్ చేసుకుని ఇంకొక గోల్డ్ బీడ్ ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ పెండెంట్ అనేది మనం ప్లేస్ చేసుకోవాలి. పెండెంట్స్ అనేవి మనం స్మాల్ సైజ్ లో అయితే మేక్ చేసుకున్నాం కదా. సో దట్ నేను గోల్డ్ అండ్ బ్లాక్ బీడ్స్ ని కూడా స్మాల్ సైజ్ లో అయితే తీసుకున్నాను. సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకైతే లుక్ అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ సెకండ్ పెండెంట్ ని కూడా యాడ్ చేసుకున్నాం కదండి. సో సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఒక గోల్డ్ బీడ్, 2 బ్లాక్ బీడ్స్ అండ్ ఇంకొక గోల్డ్ బీడ్స్ ని అయితే యాడ్ చేసుకోవాలి. థర్డ్ పెండెంట్ ని కూడా యాడ్ చేసుకుని సేమ్ ప్రాసెస్ అనేది మనం 2 సైడ్స్ అయితే రిపీట్ చేయాలండి. నేను మేకింగ్ అనేది వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి బీడ్స్ అనేవి ఎక్కించడం అయితే నాకు కొంచెం కష్టంగా ఉందండి. అయినా నేను మేకింగ్ ప్రాసెస్ అనేది మీకు పర్ఫెక్ట్ గా చూపించాలనుకున్నాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ అనేది మీకు చాలా ఈజీ అండ్ సింపుల్ గా అయితే ఫినిష్ అయిపోతుందండి. ఈ బీడ్స్ అయితే మనం 1 by 1 2 సైడ్స్ కూడా ఎక్కించుకోవాలి. లాస్ట్ గా అయితే లాకింగ్ బీడ్స్ ని కూడా 2 సైడ్స్ అనేది ఎక్కించుకోవాలండి. చూసారు కదా, బీడ్స్ అనేవి మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా సెట్ చేసుకోవాలి. లాస్ట్ గా అయితే ప్లైర్ తో లాకింగ్ బీడ్స్ ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఆల్రెడీ చైన్ మేకింగ్ అయితే మనకి సగం ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోయిందండి. ఈ పెండెంట్స్ అనేవి మనం మిడిల్ లోకి వచ్చేలా చూసుకొని ప్లైర్ తో అయితే లాక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను సేమ్ ప్యాటర్న్ ని పైన కూడా సింపుల్ గా క్రియేట్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ బట్ 3 బ్లాక్ బీడ్స్ ని అయితే యూజ్ చేశాను. పెండెంట్ పైన కొంచెం గ్యాప్ అనేది తీసుకొని ఈ విధంగా అయితే లాక్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ 2 స్టెప్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫైనల్ ప్రాసెస్ కి అయితే వచ్చేసామండి. చైన్ ఎడ్జెస్ లో అయితే ఒక లాకింగ్ బీడ్ ని యూజ్ చేసి ఒక జంపింగ్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా సెట్ చేసుకొని ప్లైర్ తో అయితే లాక్ చేసుకోవాలి. ఈ జంపింగ్ ప్లేస్ లో అయితే మీరు గోల్డ్ చైన్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చైన్ ఇంకొక సైడ్ కూడా 2 లాకింగ్ బీడ్స్ ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ బీడ్స్ హెల్ప్ తో అయితే ఈ ఎస్ హుక్ ని లాక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం లాకింగ్ బీడ్స్ ని ఎక్కించుకున్న తర్వాత ఈ హుక్ అనేది యాడ్ చేసుకుని ఈ గేర్ వైర్ అనేది బీడ్స్ లోపల నుండి బయటికి తీసుకురావాలి. ఈ బీడ్స్ అనేవి హుక్ వరకు వచ్చేలా చైన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. లాస్ట్ గా అయితే ప్లైర్ తో లాకింగ్ బీడ్స్ ని లాక్ చేసుకోవడమేనండి. ఈ ఎస్ హుక్ ప్లేస్ లో అయితే మీరు ఫిష్ హుక్ ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా బీడ్స్ అనేవి గట్టిగా లాక్ చేసుకుంటే మన చైన్ అనేది బ్యూటిఫుల్ గా అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ ఇన్విజిబుల్ చైన్ విత్ బ్లాక్ బీడ్స్ లాస్ట్ అవుట్పుట్ చూసి
చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. సింపుల్ గా ఉండాలి, అస్సలు హెవీగా ఉండకూడదు అనుకునే వాళ్ళకైతే ఈ బ్లాక్ బిట్స్ ఇన్విజిబుల్ చైన్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి. మీకు గనక మేకింగ్ చేసుకునే టైం కుదరదు అనుకుంటే మన దగ్గర కస్టమైజేషన్ అనేది అవైలబుల్ గా ఉందండి. కస్టమైజేషన్ కోసం అయితే మన వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్ లో అండ్ మీకు సేఫ్ గా రీచ్ అయ్యేలా అయితే డెలివరీ చేస్తాము. మాకు మేము ఓన్ గా మేక్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకైతే నా వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.